ఏపీలో ఈ నెల 16 నుంచి నామినేటెడ్ పదవుల పండుగ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే మొత్తం పదవుల్లో 60% టీడీపీ, 30% జనసేన, 10% బీజేపీకి కేటాయించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో దాదాపు 90 కార్పొరేషన్లు ఉన్నాయి. పొత్తుల్లో భాగంగా సీటు కోల్పోయిన ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు పదవులు దక్కే అవకాశం ఉంది. ఇక ఏపీలో నామినేట్ పదవులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఫోన్ ఇన్ అందిస్తారు. రైట్ శివ, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక దాదాపుగా 2 నెలల కాలంగా ఎదురు చూస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, అలాగే మొన్న ఎన్నికల్లో టికెట్ దక్కని ఆశావాహులు వీరంతా కూడా 2 నెలల కాలంగా కూడా ఎంత ఉత్కంఠగా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే దాదాపుగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా 90 కార్పొరేషన్లకు సంబంధించి రానున్న వారం రోజుల్లోపే భర్తీ చేయాలని చెప్పి చంద్రబాబు నిర్ణయం చేస్తున్నారు. ఇప్పటికే అనధికారికంగా కూడా 40 కార్పొరేషన్లు పూర్తయినట్టు కూడా చంద్రబాబు ఇటీవలే ప్రకటించడం జరిగింది. సో మొన్న జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ అంశానికి సంబంధించి కీలకంగా కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపించింది. అయితే ఈ నెల 16 నుంచి కూడా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అధికారికంగా ప్రకటించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనిలో భాగంగానే 60% పోస్టులకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి, 30% జనసేనకి, 10% భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని చెప్పి కూడా కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. గతంలోనే ఈ అభిప్రాయానికి ఏంటంటే ఈ పంపకాలకు సంబంధించి గతంలోనే పూర్తి స్థాయిలో కూడా అవగాహన జరిగిన పరిస్థితి కనిపించింది. తాజాగా కార్పొరేషన్లకు సంబంధించి మొదటి విడతగా 60 కార్పొరేషన్లను విడుదల చేయాలని చెప్పి కూడా కూటమి సభ్యులు భావిస్తున్నారు. దీంట్లో 30 నుంచి 35 తెలుగుదేశం పార్టీకి, 15 జనసేనకి, మరొక 5 భారతీయ జనతా పార్టీకి ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. 16వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదట కార్పొరేషన్లు అంటే ప్రధానంగా ఏదైతే 5 సంబంధించి కీలకమైన విభాగాలు ఉన్నాయో, టీటీడీ చైర్మన్ సంబంధించి కానీ, ఏపీ ఐసీసీ చైర్మన్ కానీ, ట్రైబల్ గేట్ చైర్మన్, ఇట్లా కీలకమైన నామినేటెడ్ పోస్టులు దాదాపుగా 5 నుంచి 10 ఉన్నాయి. వీటన్నిటి కూడా మొదటి విడతలోనే భర్తీ చేయడంతో పాటు ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్కెటెడ్ చైర్మన్ భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తా ఉంది. రత్న రైట్ శివ, అయితే దీనికి సంబంధించి అటు ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి భారీగా ఎక్కువగా ముఖ్య నేతలు కానీ, ఎవరైతే సీటు కోల్పోయారో వాళ్ళకి కానీ, మాజీ ఎమ్మెల్యేలకు కానీ కేటాయించే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఎవరి పేరు తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తుందంటారు శివ? ప్రధానంగా అక్కడ ఉన్న కార్పొరేషన్లకు సంబంధించి ఆ పరిధి సంబంధించి వాటి మీద ఉన్న అవగాహన, గతంలో పనిచేసిన అనుభవం, అలాగే ఈ 5 సంవత్సరాలు కంటే ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు పార్టీ కోసం ఏ రకమైన సేవలు చేశారు, పార్టీ కోసం ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో వాటన్నిటిని ప్రామాణికంగా తీసుకొని పార్టీ కోసం ఎవరైతే కష్టపడి ఇబ్బందులు పడ్డారో వారందరికీ కూడా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనేది ప్రధానంగా కూటమి నేతల ఆలోచనగా కనిపిస్తా ఉంది. ఇక్కడ సీనియారిటీ కంటే ముందు కూడా ముఖ్యంగా కూడా ఎవరైతే గత 5 సంవత్సరాల కాలంలో పార్టీ కోసం ఎవరు ఇబ్బందులు పడి పార్టీకి అండగా నిలబడ్డారో వారందరికీ మొదట ప్రాధాన్యత ఇవ్వాలనేది ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మొదటి నుంచి చెప్తా ఉంది. దానికి అనుగుణంగానే మొదటి అంశానికి సంబంధించి కూడా ఈ ప్రయారిటీ అయితే స్పష్టంగా కనిపించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.